దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా 24:6. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టించుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను. చూడండి, దేవాది దేవుడైనటువంటి యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టి చూస్తున్నారు. ఈ యొక్క నరులందరి మీద ఆయన దృష్టి ఉంచున్నారు. ఈ భూనివాసులందరికీ మేలు కలగాలని ఈ భూనివాసులందరి వైపు ఆయన చూస్తూ ఉన్నారు. అంతేకాదు, ఆయన తాను ఏర్పరచుకున్న ప్రజల మీద ఎల్లప్పుడూ కూడా ఆయన దృష్టి పెట్టి ఎంతో గొప్పగా వారిని నడిపిస్తారు. మీరు ఏదైతే మీ జీవితంలో కోల్పోయారో, దాని గురించి బాధపడుతున్నారో, దేవుడు తిరిగి మరలా రెట్టింపుగా మీకు ఆయన ఇవ్వగలరు. ఆయన వైపు తిరిగి మీరు ఆయన కొరకు ఆయన నామంలో ప్రార్థించండి. తప్పకుండా దేవుడు మీకు తన హస్తము చాపి సహాయం చేస్తారు. ఏ విషయంలో అయితే మీరు సతమతమవుతున్నారో మీకు ఆయన చక్కని ఆలోచన జ్ఞానమునిచ్చి ఆ యొక్క పరిస్థితుల నుంచి ఎంతో గొప్పగా మిమ్మల్ని విడిపించి బలపరుస్తారు. ఆయన ఎంత మాత్రము కూడా మిమ్మల్ని విడవకుండా తన కృపను చూపించి మిమ్మల్ని స్థిరపరుస్తారు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయం మంది మాటలు వింటున్న బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి బలపరచండి. ప్రతి పాపదోషములు కడగండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. నీ ఆలోచన, నీ కృప, నీ సహాయం యేసు నామమున వారికి దయచేయండి ప్రభా. నాయన, నీ ప్రజగా జీవించి నాయన ప్రభ నీ కృపను పొందుకునే భాగ్యాలు వారికి ఇవ్వండి. ఈ దినమంతా పగలో రాత్రి వారికి, వారి కుటుంబానికి, వారి సమస్తానికి తోడుగా ఉండండి. ఎవరు ఏ సమస్యతో ఉన్నారో తండ్రి దినము తండ్రి వారిని గొప్పగా దాని నుంచి విడిపించి వారిని స్వస్థపరిచి, స్థిరపరిచి, బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ప్రభు. నీ ఆత్మచేతని బిడ్డలకి నాయనా తండ్రి వారిని నడిపించండి ప్రభా. ఈ దినమంతా వారి చుట్టూ నీ సన్ని తోడుగా ఉంచండి. నీ కృప చేత నింపండి, జ్ఞానం చేత నింపండి, నీ తెలివిని ఆలోచన చేత నింపండి. బిడ్డలకు మీరే తోడయుండి నడిపించమని అయ్యా, నీ వారి పట్ల గొప్ప కార్యాలు దినము జరిగించి మీ నామానికి రెట్టింపు మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.